ఐపీఎల్ 2024లో భాగంగా ఏకానా స్టేడియంలో లక్నో ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు లక్నోపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సొంత మైదానం లక్నోను ఏడిపించింది. లక్నో తన ఐపీఎల్ చరిత్రలో 160 కంటే ఎక్కువ పరుగులు చేసిన మ్యాచ్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డును బద్దలుగొడుతూ గత చరిత్రను చెరిపేస్తూ పంత్ సేన 167 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. కుల్దీప్ స్పిన్ బౌలింగ్ దెబ్బకు గింగిరాలు తిరిగిన లక్నో బ్యాటింగ్ ఆర్డర్, ఆ తర్వాత పంత్, మెగ్గుర్క్ బ్యాటింగ్ దెబ్బకు లక్నో ఇచ్చిన లక్ష్యం మంచులాగా కరిగిపోయింది. దీంతో లక్నో బౌలర్లు లబోదిబోమని బిత్తరపోయి చేతులెత్తేసి విజయాన్ని స్టీల్ కవర్లో పెట్టి ఢిల్లీకి ఇచ్చేశారు. ఈ ముగ్గురి దెబ్బకు లక్నో కోసం ఆయుష్ బదోని చేసిన పోరాటం వృధా అయింది. ఇక ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్కు ముందు వరకు 3వ స్థానంలో ఉన్న లక్నో జట్టు ఈ ఓటమితో 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్ ముందు వరకు 10వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ గెలుపుతో ఆర్సీబీని 10వ స్థానానికి నెట్టేసింది. తాను 9వ స్థానానికి చేరుకుంది. అలా ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆర్సీబీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే లక్నో జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. లక్నో జట్టుకు ఓపెనర్లు డికాక్, కేఎల్ రాహుల్ మెరుపు ఆరంభం అందించారు. స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో డికాక్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ మరోసారి పరుగుపోయే ఇన్నింగ్స్ ఆడి 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. స్టోయిని సిరగదీశాడు అనుకుంటే 8 పరుగులు చేసి ఎగిరిపోయాడు. పూరన్ పూనకాలు తెప్పిస్తాడు అనుకుంటే డకౌట్ అయ్యి తుర్రుమన్నాడు. ఇక ఇలా వరుస వికెట్లు పడుతుంటే నేను మాత్రమే ఏం చేయాలి అని కేఎల్ రాహుల్ నైరాశ్యంలో 22 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా ఆదుకుంటాడు అనుకుంటే 3 పరుగులు చేసి పరుగో పరుగు అన్నాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ వరుస పెట్టి వికెట్లు పడగొట్టి లక్నో జట్టుకు చుక్కలు చూపించారు. దీంతో ఢిల్లీ జట్టు 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక లక్నో జట్టు స్కోరు 120 దాటడమే గగనమని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోని అర్షద్ ఖాన్తో కలిసి లక్నోకు అసాధారణ భాగస్వామ్యం నెలకొల్పి లక్నోకు ఆయుష్ పోశాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 8వ వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన మొట్టమొదటి జోడీగా ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంత ఒత్తిడి సమయంలో కూడా బదోని ఎక్కడా తడబడకుండా 35 బంతుల్లో దాదాపు 160 స్ట్రైక్ రేటుతో ఒక 6, 5 బౌండరీల సాయంతో 55 పరుగులు చేయగా అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి అండగా నిలిచాడు. 15 నుండి 20 ఓవర్ల మధ్య లక్నో జట్టు 67 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. దీన్ని బట్టి బదోని ఏ రేంజ్లో బాధేశాడో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి పుణ్యమాని లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 167 పరుగుల స్కోరు సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు గాను 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి లక్నోను హడలెత్తించగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, రాజమౌళితో మరో యాడ్ చేయడానికి టైం అయినట్లు 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 22 బంతుల్లో 145 స్ట్రైక్ రేటుతో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. పృథ్వీ షా తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోరుగా మలచుకోవడంలో విఫలమవుతున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, మెగ్గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నో బౌలర్లను లగెత్తించారు. ఇద్దరూ కలిసి 160 స్ట్రైక్ రేటుతో బాతుంటే ఏకానా స్టేడియంలో లక్నో బౌలర్లకు ఏడుపే మిగిలిందే. ఒకానొక సమయంలో వీరిద్దరే మ్యాచ్ను దగ్గరుండి ముగిస్తారేమో అని అనిపించింది. కానీ మెగ్గుర్క్ 35 బంతుల్లో 157 స్ట్రైక్ రేటుతో 55 పరుగులు చేసి అవుట్ అవ్వగా పంత్ 24 బంతుల్లో 171 స్ట్రైక్ రేటుతో 2 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికీ ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడంతో ట్రిస్టన్ స్టబ్స్, షై హోప్ మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి ఢిల్లీని గెలిపించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.